ఆనం రామనారాయణ రెడ్డి అంటే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈరోజు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలని చేశారు. ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఏదైతే విజయసాయిరెడ్డి గారి కటకటాల్లోకి వెళ్ళటం ఖాయం. విజయసాయిరెడ్డి, అదేవిధంగా శాంతి, అదేవిధంగా సుభాష్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా కటకటాల్లో లెక్కిస్తారు. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములని తీవ్ర స్థాయిలో వీళ్ళు దోచేశారు. అనేకమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. దేవాదాయ ఆస్తులను కొల్లగొట్టారు. వాటికి సంబంధించినటువంటి చిట్టా ఇప్పటికే మా దగ్గరకు వచ్చింది. ఇప్పటికే వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా అధికార యంత్రాంగం సేకరించారు. అనేక కంప్లైంట్లు వచ్చినాయి, అనేక ఫిర్యాదులు వచ్చినాయి. వీళ్ళ ముగ్గురు చేసినటువంటి ఒక దోపిడీ అనేటువంటిది చాలా భయాన్ని కల్పించే విధంగా ఉంది. వాళ్ళు చేసినటువంటి ఒక అరాచకాన్ని దేవాదాయ శాఖలో సృష్టించారు అని చెప్పి ఎవరైతే మంత్రి స్వయంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడారు. జనరల్గా ఆయన నెల్లూరు జిల్లా వాస్తవుడే, విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా వాస్తవుడే. మరి అక్కడ ఆయన వ్యక్తిత్వం తెలిసినటువంటి వ్యక్తిగా కూడా ఈయన చేసినటువంటి అరాచకాలకి ఖచ్చితంగా ఆయన కటకటాల్లోకి వెళ్లాల్సిందే. అసలు అక్కడ వాళ్ళు ల్యాండ్ స్కాండిల్స్ చేశారా, సెక్స్ స్కాండిల్స్ చేశారా అనేటువంటిది కూడా తేలుస్తామని చెప్పని తెలియజేశారు. అదేవిధంగా 3 మ్యాన్ కమిటీని వేస్తాము, 3 మ్యాన్ కమిటీని వేసి విచారణ జరిపిస్తామని చెప్పని కూడా తెలియజేశారు. 3 మ్యాన్ కమిటీతో పాటు ఎవరైతే వారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వారు కొన్ని ఉదహరించారు. అంటే వారు ఆ సందర్భంగా వారు మాట్లాడినటువంటి బయటలోనే మనం చూస్తే చాలా ఆశ్చర్యాలు కలుగుతున్నాయి. చాలా కామెంట్స్, అంటే దాదాపు 3 మ్యాన్ కమిటీ కావచ్చు, విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు ఆదేశించిన నేపథ్యంలో ఖచ్చితంగా చాలా అంశాలు వెలుగులోకి రాబోతున్నాయి. శాంతి చేసినటువంటి అనేక అరాచకాలు, సుభాష్ రెడ్డి చేసినటువంటి అనేక అరాచకాలు, విజయసాయిరెడ్డి చేసినటువంటి అనేక అరాచకాలు ఇప్పుడు స్వయంగా లిఖితపూర్వకంగా ఇచ్చేందుకు అనేక సంఘాలు, అనేక మంది ఎవరైతే బాధితులు ఉన్నారో దాదాపు వాళ్ళందరూ దేవాదాయ శాఖకి పరిగెడుతున్నటువంటి పరిస్థితి. ఆ కమిటీ ఎప్పుడు వేస్తే ఆ కమిటీ దగ్గరికి మేము కంప్లైంట్ చేస్తామో, మేము ఏ విధంగా నష్టపోయిందో తెలియజేస్తాము, మమ్మల్ని ఏ రకంగా దోచుకున్నారో కూడా తెలియజేస్తామని చెప్తున్నారు. స్వయంగా ఒక ఎమ్మెల్యేనే నేను ఎకరానికి 4 లక్షల రూపాయలు శాంతి బెదిరింపులు కట్టాల్సి వచ్చిందని చెప్పని ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడే ఆరోపించాడనంటే ఇక దాన్ని బట్టి ఎటువంటి అరాచకాలు రాజ్యమేలి అనేటువంటి దాన్ని చూడవచ్చు. ఇందుకు సంబంధించి ఒకసారి ఆనం రామనారాయణ రెడ్డి గారి మాటల్లోనే, మంత్రి గారి మాటల్లోనే ఏమన్నారో విన్నాం. దేవాదాయ శాఖ మంత్రి గారు ఏం చెప్పారో ఒకసారి మనం ఆ బైట్స్ వింటే క్లారిటీ వస్తుంది. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. సభ్య సమాజం చీకొట్టాలి ఇటువంటి వాళ్ళు ఇంకా రాజకీయాల్లో ఉండారు, పదవులను పట్టుకొని వేలాడుతూ ఉండారు అంటే అసహ్యంగా ఉంది. రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. తండ్రి ఏటు కొడుకు ఏటు అని నేను గత ఎన్నికలకు ముందే చెప్పాను ఇతని గురించి. మీడియాను దూషించడం దేనికి? ఏంటి మీడియా చేసిన తప్పు? నువ్వు చేసిన దుర్మార్గాలను బయటపెట్టాయన, నీ దోపిడీని వాళ్ళు ప్రజలకు సాక్ష్యాభూతాలతో చూపించారన్నా. 4 ఎంక్వైరీలు గతంలోనే వేశారు, గత ప్రభుత్వమే వేసింది. నివేదికలు ఇచ్చారు, కానీ ఆ నివేదికలన్నీ తొక్కిపెట్టారు. ఈమెకి రెవెన్యూ జీపీగా ఉన్న సుభాష్ రెడ్డి ఆ ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్కి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన ఆ నివేదికలు వెలుగు చూడనివ్వలేదు. రాజకీయ పరంగా విశాఖపట్నంలో జరిగిన ఈ తప్పులన్నీ తన కోసమే జరిగినాయి అన్నట్టుగా విజయసాయిరెడ్డి ఎంపీ గారు, ఆయనే విశాఖపట్నానికి ఇన్ఛార్జి నాయకుడు కాబట్టి ఆయన కూడా ఈ తప్పుల మీద చర్యల్ని తొక్కిపెట్టమని చెప్పడం జరిగింది. ట్విట్టర్ తాతయ్య పెట్టిన ట్వీట్కి ఈమె ఒక ట్వీట్ పెట్టింది. మే 2023 ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుస్తారని ఆయన్ని పొంగే విధంగా, ప్రోత్సహించే విధంగా పాపం ఆమె పెట్టి, మీరు పార్టీకి ఫైనల్ కార్డు లాంటి వాళ్ళని కూడా ఆమె ట్వీట్లో మెన్షన్ చేశారు. ఈమె ప్రభుత్వ అధికారి, ఈమెకు అవసరం లేదు. అవసరం లేని పనులన్నీ కూడా ఈమె బాహాటంగానే చేసినట్లు. శ్రీమతి కె శాంతి అనే అమ్మాయి మా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్. ఇంతకు ముందే ఈమెని సస్పెండ్ చేయడం జరిగింది. 2/7/2024లో సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చాం. ఆమె సూపర్విజన్ బాగలేదని, జరిగిన అవినీతిలో తప్పులు ఉన్నాయని, పొరపాట్లు చేసిందని, అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆమె సరిగా పనిచేయలేదని అనేక ఆరోపణల మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఈమె తప్పు చేసిందనే తేలింది. అయితే మేము సస్పెండ్ చేశాం. మాకు తెలిసిన ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే విజయసాయిరెడ్డి చేసిన ప్రతి రెవెన్యూ దందాలో విశాఖపట్నంలో ఈ సుభాష్ రెడ్డి, ఈ యొక్క శాంతి ప్రమేయం ఉంది అనేది మాకు తెలిసిన సమాచారం. కానీ ఇంకొకటి 2 విషయాలు ఏంటంటే,
ఈ సుభాష్ రెడ్డి అని ఆయన విజయసాయి రెడ్డికి ఆయన అనుంగు సహచరుడు. ఆయన విజయసాయి రెడ్డికి ఇంకా నోట్లో నాలుకనే చెప్పాలి. వంశీ గారు, ఇంకా అరెస్ట్ ఒకటే తప్పదేమోనండి. రైట్. లేదు, అంటే దర్యాప్తు ఆల్రెడీ జరుగుతుంది రాజు గారు. ఖచ్చితంగా ఈ అన్ని కేసుల్లో విజయసాయిరెడ్డి పాత్ర ఉందనేటువంటిది స్పష్టమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారెడ్డి గారు, మా దేవాదాయ శాఖలో పనిచేసినటువంటి ఒక అధికారి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రాజ్యసభ సభ్యుడి గురించి ఆయన గురించి చేసినటువంటి ట్వీట్ని కూడా ఆయన సంబోధించాడు. స్పైనల్ కార్డ్ చాలా బలంగా ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఆ రోజు చెప్తే వాళ్ళు దానికి చాలామంది దానికి ఫీల్ అయ్యారు. కానీ ఆ అంశం గురించి ఇప్పుడు ఎవరైనా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల గురించి కొన్ని కామెంట్స్ చేస్తారు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. చాలా బాగా మాట్లాడారండి, మీ అభిప్రాయాలు బాగున్నాయి, మీ విశ్లేషణ బాగుంది, మీ ఆలోచన బాగుంది, మీరు చెప్పినటువంటి విధానం సమాజానికి మంచిగా ఉంటుంది, అలాంటివి బాగానే ఉంటాయి. కానీ ఈరోజు వచ్చినటువంటి వాళ్ళిద్దరి మీద వచ్చినటువంటి ఒక ఆరోపణ, ఒక ఎలిగేషన్, ఆ బిడ్డకి తండ్రి ఎవరు తేల్చేటువంటి క్రమంలో వారు పెట్టినటువంటి ఏదైతే ట్వీట్ ఉందో, స్పైనల్ కార్డు మీరు పార్టీకి అని చెప్పడం ద్వారా ఆ స్పైనల్ కార్డు యొక్క ఉద్దేశాన్ని రకరకాలుగా ఆపాదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, రకరకాలుగా అన్వయించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ బిడ్డకి తండ్రి ఎవరో తేల్చండి అని చెప్పని అడుగుతూ ఉంటే ఆ స్పైనల్ కార్డు చూసిన తర్వాత, ఆ స్పైనల్ కార్డు ట్వీట్ చూసిన తర్వాత వారు స్పైనల్ కార్డు గురించి ఎందుకు వచ్చింది వీరికి ప్రశ్న, ఆ స్పైనల్ కార్డు గురించి వీరికి ఎందుకు ఆ అంశాల గురించి మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటిది కూడా ఉత్పన్నమవుతూ ఉంది. సరే, వారు అన్నారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు లేదా అని చెప్పిన. ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఎవరికి కాదనలేనటువంటి అంశం. కానీ ఒక ప్రభుత్వ అధికారి ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ట్వీట్స్కి, పొలిటికల్ ట్వీట్స్కి కామెంట్ చేయడం అనేటువంటిది అది ఎంతవరకు సమంజసం అనేటువంటిది చూడొచ్చు. ఆ విషయంలో చాలామందిని ఎవరైనా అడిగితే వాళ్ళు ఎవరు కూడా దాని మీద ఎవరు మాట్లాడరు. మరి అధికారులు ఎవరు కూడా దాని మీద ఎవరు రెస్పాండ్ కాదు, ఎవరు పెట్టరు కూడా. జనరల్గా ఏదైనా ఇండివిజువల్ అంశాలు ఏదైనా ఉంటే వారు సమాజహితం కోసం మాట్లాడినటువంటి ఏమైనా ఉంటే పెడతారు. వారు గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ దూషిస్తూ పెట్టినటువంటి ట్వీట్స్కి వీరు రెస్పాండ్ అయ్యి వీరి కింద వారిని కొడుతూ వారిని పొగుడుతూ వారిని ప్రశంసిస్తూ మీరు పార్టీకి స్పైనల్ కార్డ్ అని చెప్పడం యొక్క ఉద్దేశాన్ని చూసినప్పుడే దానిపైనే మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామనారెడ్డి గారు మాట్లాడారు. ఏంటి అసలు ఆ విషయం, ఆ యొక్క స్పైనల్ కార్డు గురించి ఎందుకు సంబోధించాల్సి వచ్చిందని కూడా వారు ప్రశ్నించారు. అదేవిధంగా వీళ్ళ ముగ్గురు చేసినటువంటి అవినీతి అక్రమాలపైన తీవ్ర స్థాయిలో విచారణ చేపడతాం, పూర్తి స్థాయిలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. అంటే దాదాపు మనం చూడవచ్చు ఏ రకమైనటువంటి ఒక స్ట్రాటజీ జరుగుతుంది, ఏ రకమైనటువంటి వాళ్ళు చేసినటువంటి స్ట్రాటజీగా చేసినటువంటి అక్రమాలను వెలుగులో తెచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దేవాదాయ శాఖ మంత్రి గారు ఇప్పటికే 3-man కమిటీకి విచారణకు ఆదేశించామన్నారు, విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. కాబట్టి దీనిపైన ఏసీబీ ఎంక్వైరీ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన త్వరలోనే వీటికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది రాజుగారు. ఇక మనం ఇంకొక అంశాన్ని మనం గమనించినట్లయితే ఎవరైతే ఇప్పుడు శాంతి, ఇటు విజయసాయిరెడ్డి, ఇటు సుభాష్ రెడ్డి వీళ్ళ ముగ్గురితో పాటు ఎవరైతే భర్త మదన్ మోహన్ ఈరోజు ఎవరైతే హోంమంత్రి అనిత గారిని కలిసి, హోమ్ మినిస్టర్ని అనిత గారిని కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ సారాంశం ఏంటంటే ఆ బిడ్డకు ముందు రక్షణ కల్పించండి, ఆ బిడ్డను ఏమన్నా చేసేటువంటి ప్రమాదం ఉంది, ముందు ఆ బిడ్డకు రక్షణ కల్పించండి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి, ఆ బిడ్డకు రక్షణ కల్పించండి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి అని చెప్పని తాను డిమాండ్ చేస్తూ అనిత గారికి లేఖ ఇవ్వటం. అదేవిధంగా తన ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. ఇది నన్ను చాలా ఒత్తిళ్లు చేస్తున్నారు, నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, నాకు ఎటువంటి ఏ ప్రమాదం పొంచి వస్తుందో అర్థం కావటం లేదు, ఎవరైతే తాను చెప్పినటువంటి అన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ ఉన్నాయి, ఎవరైతే మేము 2016లో తీసుకున్నాము, ఏదైతే మేము డైవర్స్ సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ రాసుకున్నామని ఏదైతే చెప్తున్నారో అదంతా అవాస్తవం, అదంతా అబద్ధం, అది 2024లో నా చేత బలవంతంగా ఏప్రిల్లో అది రాయించారు, కావాలంటే ఆ జిరాక్స్ పేపర్లని ఫోర్నిక్స్ పంపించి వాటన్నిటి కూడా విచారణ జరిపించండి, వాటన్నిటి మీద దర్యాప్తు చేయండి, అవి ఎప్పుడు రాశారు, ఎప్పుడు వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ఉంది,
ఫోరెన్సిక్ వాటన్నిటిని కూడా తేల్చిన తర్వాత మీరు తగు చర్యలు తీసుకోండి అని కూడా ఆయన కోరుతూ ఉన్నారు. అంటే అదంతా కూడా అక్కడ ఒక గ్యాంబ్లింగ్ జరిగింది అనేటువంటిది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు రాసినటువంటి దాన్ని ఓల్డ్ డేట్స్ తోటి ఓల్డ్ డేట్లో రాసినట్టుగా కూడా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయండి, అంటే పూర్తిగా ఒక తప్పుదోవ పట్టించే విధంగా వ్యవస్థలని, అట్లాగే వ్యవస్థలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించింది శాంతి, కావాలని దీనిపైన పూర్తి విచారణ చేయండి అని కూడా ఆయన డిమాండ్ చేస్తూ అనిత గారికి తన రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తను ఈ విషయం పైన నా పోరాటాన్ని కొనసాగుతుంది, కాబట్టి మీరు నాకు అండగా ఉండండి, నాకు భయం కలుగుతూ ఉంది. ఎవరైతే ఇక్కడ అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే విజయసాయిరెడ్డి, అతని మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అతని యొక్క దౌర్జన్యాల ముందు, అతని యొక్క దాష్టికాల ముందు మేము నిలబడలేనటువంటి పరిస్థితి ఉంటుంది, కాబట్టి మాకు రక్షణ కల్పించండి అని కూడా తాను డిమాండ్ చేస్తూ ఆ లేఖలో తను ఇచ్చినటువంటి కంప్లైంట్స్లో పేర్కొన్నారు. బట్ ఇది రాబోయేటువంటి రోజుల్లో ఇది ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదో అటువంటి వారి దగ్గరికే వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అని అంటే అది హోంమంత్రి అనిత గారి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకు అనిత గారి దగ్గరికి వెళ్ళకూడదు అంటే విజయసాయిరెడ్డి గారి యొక్క చర్యలేంటి, విజయసాయిరెడ్డి గారి యొక్క కామెంట్స్ ఏంటి, విజయసాయిరెడ్డి గారి చేష్టలేంటి, విజయసాయిరెడ్డి గారు వ్యవహరించే విధానం ఎలా ఉంటుందనేటువంటిది అందరికంటే ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తి హోంమంత్రి అనిత గారు. ఎందుకంటే గతంలో విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి అక్రమాలని అనిత గారు ప్రశ్నించినప్పుడు విజయసాయిరెడ్డి చాలా దుర్మార్గంగా ఒక మహిళని కూడా లేకుండా తనపైన తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ చేశాడు, తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆ రోజు అనిత గారు చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు, చాలా సీరియస్గా తనకు వార్నింగ్ ఇచ్చారు. దాదాపు వారిద్దరి మధ్య ఒక 3 నెలల పాటు తీవ్ర యుద్ధం కొనసాగింది. దాదాపు అతను మాట్లాడినటువంటి కామెంట్స్, అతను చేసినటువంటి ట్వీట్స్ని కనుక ఈరోజు ఒక్కసారి కానీ చదివితే నిజంగా సమాజం సిగ్గుపడే విధంగా ఆయన ఈ రోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారి గురించి ఆ రోజు ట్వీట్స్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదో వారి దగ్గరికే ఇప్పుడు ఆ కంప్లైంట్ వెళ్ళింది. మరి ఇప్పుడు హోంమంత్రి ఈ కంప్లైంట్ ఆధారంగా మరి విజయసాయిరెడ్డిని ఊరుకుంటారా, ఉపేక్షిస్తారా? ఖచ్చితంగా దీనిపైన ఏదైతే ఎంక్వైరీకి ఆదేశిస్తారు, ఈ అంశం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని కూడా వారు డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా స్వయంగా మదన్ తెలియజేస్తున్నాడు, 1,60,00,000 రూపాయలు నేను బయట వాళ్ళు ఇస్తే తీసుకొచ్చాను, వాటి మీద కూడా దర్యాప్తు చేయించండి. ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి 2 హౌసెస్ ఉన్నాయి, ఒకటి కాదు 2 విల్లు ఉన్నాయి, 2 విల్లాలు ఉన్నాయి, ఆ 2 విల్లాల మీద విచారణ చేయించండి, వైజాగ్లో ఉన్న ఆస్తుల మీద విచారణ చేయించండి, అసలు ఇన్ని ప్రాపర్టీస్ ఎలా వచ్చినాయి వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించండి, ఏసీబీ దర్యాప్తు జరపండి అని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎన్ని చూసినప్పుడు ఖచ్చితంగా వీటన్నిటిని ఎంక్వైరీకి ఆదేశించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఎంక్వైరీ కనుక మొదలైతే వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రాపర్టీకి సంబంధించిన అంశాల విషయంలో మరింత ఏం జరిగింది, ఎవరెవరు దీంట్లో పాత్రధారులు అనేటువంటి కూడా తేలేటువంటి అంశం. మరి దీనిపైన ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదో, ఎవరి దగ్గరికి అయితే రాకూడదో వారి దగ్గరికే ఇప్పుడు ఈ కంప్లైంట్ వచ్చింది. అదేవిధంగా ఇంకో ఎవరికైనా వెళ్ళినట్లయితే సరే వారికి తెలవదు, సాయిరెడ్డి అంటే సరే ఏదో జరిగిందో చూద్దాం అనుకునేటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి హోంమంత్రికి రావటం అనేటువంటిది నిజంగా విజయసాయిరెడ్డి ఖచ్చితంగా కటకటాల్లోకి వెళ్ళడానికి ఏదైతే అంశాలు ఉన్నాయో వీటన్నిటి మీద వారు దర్యాప్తు కూడా సీరియస్గానే జరిగేటువంటి పరిస్థితి కనపడుతుందనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది రాజు గారు.